నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 130 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 130 మందికి 32,36,500 రూపాయల చెక్కులను వచ్చాయన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా దరఖాస్తు చేసుకునేవారు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని పత్రాలు అందజేస్తే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేతన అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. లబ్ధిదారులకు భారం కాకుండా చెక్కులు జారీ విషయంలో జాప్యం జరగకుండా అప్లై చేసుకున్న నెలలోపు వచ్చే నెల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, అలాగే సప్లై చేసుకున్న మొత్తంలో 50% విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉగాది పండుగ శుభాకాంక్షలు. और परसों ईद है ना, रमजान ईद मुबारक एडवांस में मैं दिल में बात करता हूँ, मैं हिंदी में बात कर सकता हूँ. 10 రోజుల క్రితమే చెక్కులు ఇచ్చారు, ब्राजील में ले दिए. मैं आज ही कल लेके आप मैं बुला के मंगा लिया. ఎందుకంటే అందరికీ పండుగ ఉంది, రేపు పండుగ, ఎల్లుండి పండుగ ఉంది, ఏదైనా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి 10 రోజుల క్రితం ఇచ్చిన ఇవి ఇతర అంటే రూరల్ కానీ గోదలు ఏడియాలి. ఇంకా ఈ 10 రోజుల తర్వాత 10 రోజుల్లో 2 సార్లు ఇస్తున్నాం. ఈరోజు 130 మందికి 130 दे रहे. चलो अमाउंट आपसे कोई आपको कोई वास्ता नहीं है. ये 32 लाख रुपये 32,36,500 32,36,500 ఇలా ఇదేదో మెహర్బానీ చేస్తలేదు ప్రభుత్వము, ప్రజల సొమ్మే చేస్తున్నది. ముందటి నుంచి నడుస్తూ ఉంది. గత 20 ఏళ్ళ నుంచి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ప్రవేశపెట్టిండు. చాలా సంతోషం. మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం, అంటే మీరు ఉండరు కదా ప్రతిసారి అమౌంట్ని మనం ఏదైతే మనం అప్లై చేసుకుంటున్నామో జల్దీ రావాలా ఎక్కువ రావాలి, రెండే. जल्दी आना ज़्यादा आना. हम असेंबली में पूछे, गवर्नमेंट को लेटर भी दे रहे, बात कर रहे, थोड़ा बढ़ा कुछ नहीं सर. అడుగుతాను అన్నం పెడుతుంది అమ్మాయినా కానీ అన్నం పెడుతుంది. అందుకే ఈరోజు చెక్కులు తీసుకునే వాళ్ళు మీ అందరికీ కూడా అంటే ఆరోగ్య సమస్యలతోటి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ లగాలి. 130 మందికి చెక్కుల డిస్ట్రిబ్యూట్ జరిగితే తెలియజేస్తాను.